బ్యాచ్లో ఉన్నటువంటి నాయకుల్లాగా ఆయన కూడా ఆలోచన చేస్తుంటే ఎప్పుడో మన కోరిక తీరుండేది, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేటువంటి ఉంటాడు. ఇది గమనించినటువంటి వాళ్ళు రాజకీయంగా ఆయన్ని ఎలాగా తీసుకుంటూ వచ్చారు. ఆ రోజు రంగా గారు అనేటువంటి వ్యక్తి చనిపోతే ఈ రాష్ట్రానికి ఏనాడు ఆనాడే ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఆలోచన చేస్తే అంత దూరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆయన మట్టుపెట్టారు ఆ రోజుని. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు. ఇక్కడ ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమా గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంస్మరణ సభలకు ఎక్కడ వెళ్ళటానికి వీలు లేదనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంతా మాట్లాడటం అనేటువంటిది ఇంతకంటే సిగ్గుసేటు పోటీ ఉంటుందా అనేటువంటిది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ పార్టీలోనే ఉండండి, తెలుగుదేశం పార్టీ కాపులు, వైఎస్ఆర్ పార్టీ కాపులు, జనసేన పార్టీ కాపులు కాదు, కాపోడు అనేటువంటిది వాడి తండ్రిని బట్టి వస్తాడుగా ఆ పేరు, పార్టీని బట్టి రాదు. పార్టీలు అనేటువంటి ఈ వేళ రేపు పోవచ్చు, పార్టీలో పుట్టలేదు మనం, మన పుట్టుక అనేటువంటిది మన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి పుట్టుక మనకి. ఆ విధంగా కాపాడని చెప్పుకుంటున్నాం మనం. దయచేసి మీకు అవసరమైనప్పుడు కులాన్ని తెర మీద తీసుకురావటం, మీకు అవసరం లేకపోతే కులాలు ఏంటని అంటాం, కులాలేంటి మతాలేంటి అని మాట్లాడే మీరు కమ్మ కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, మరి వైశ్య కార్పొరేషను, కాపు కార్పొరేషను, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషను దేని గురించి మీరు నడుపుతున్నారో తీసేసి వెల్ఫేర్ కార్పొరేషన్ అనేటువంటి పెట్టండి. మీకు ఏమైనా దమ్ముంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ కార్పొరేషన్ పేదరికులన్న వాళ్ళందరికీ నేను సహాయం చేస్తాం అనేటువంటిది పెట్టండి. మీకు అవసరమైనప్పుడు ఒకటి మాట్లాడతారు, అవసరం లేనప్పుడు ఇంకోటి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేటువంటిది. రేపు మళ్ళీ నేను మాట్లాడిన దాని మీద మా సోదరులు చేస్తే మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు, మమ్మల్ని తింటున్నారు. రెడ్డి గారు అంటే ఆయన కూర్చుని దయచేసి ఈ విషయాలు మరి మీరందరూ అర్థం చేసుకోవాలనేటువంటి మనం చేస్తూ, ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి వ్యక్తి, ఎంత నిజాయితీపరుడు అనేటువంటిది అనేక సందర్భాలుగా చూసాం. అతనికి ఎంత నష్టమైనా సరే, ఇక పేరు మార్చుకోవడం గురించి మాట్లాడుతున్నారు చాలామంది. మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి భాష ఎప్పుడన్నా ఎవరి మీదన్నా సవాల్ చేస్తే, పౌరుషంగా మాట్లాడితే, ఇది నిలబెట్టుకోకపోతే నా పేరు మార్చుకుంటానని చెప్తాం కొన్ని సందర్భాలుగా. ఆ ఎన్నికల సందర్భంలో ఆయనకు ఉండేటువంటి ఎమోషన్లో మాట్లాడాడు. అది మంచా చెడ్డ అనేటువంటి దానితో అర్థలేదు. ఆయన నిబద్ధత గురించి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ పేరు మార్చుకుంటానని చెప్పిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి పేరు మార్చుకున్నానని చెప్తే ఎవరిని అడుగుతారు? ఆయన్ని ఎవరు అడగరు. కానీ ఆయన నిబద్ధత ఏంటనేటువంటి గెజిట్లో, అతను డబ్బులు ఖర్చు పెట్టి గెజిట్లో కూడా పేరు మార్పించుకున్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటిది మనం చేస్తున్నాం. ఇక రెడ్డి అనేటువంటిది సంగీత వెంకటరెడ్డి గారు ఉండేవారు. సంగీత వెంకటరెడ్డి గారి పేరులో రెడ్డి, పద్మనాభ రెడ్డి అని అంటున్నారు. ఇప్పుడు ఏంటి దాంట్లోని? సరే, దాంట్లో అది మంచా చెడ్డ అనేటువంటిది నేను అనట్లేదు. కానీ దాన్ని ఏదో చూపించి మీరు విపరీతమైనటువంటి రోల్ చేయటం, లేకపోతే ఈ రకంగా చేయటం అనేటువంటిది దయచేసి ఇది మంచి విధానం కాదు అనేటువంటిది మీకు మనం చేస్తూ, ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు కానీ ఎవరిని కూడా అతని పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా మీరు పద్మనాభం గారి సంస్మరణ సభకి ఆ మీటింగ్కి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పడం అనేటువంటిది చాలా బాధ కలిగేటువంటి విషయం. ఇది రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉండదనేటువంటిది వ్యక్తిగతంగా నా అభిప్రాయం అనేటువంటిది మనం చేసుకుంటూ, ముద్రగడ పద్మనాభం గారి గురించి ఇంతకుముందు రేపు 1వ తారీఖు సభ గురించి చెప్పినట్టున్నారు, చెప్పారు కదా అందరూ. మరి ఆయనకి చివరిసారిగా ఆయనకి మనం అందరం నివాళులర్పించేటువంటి, ఘనమైన నివాళులర్పించేటువంటి సభ అది.
దీనికంటే ముందు ఒక అడుగు ముందుకేసి బోండా ఉమ్మ గారు విజయవాడ నగరంలో ఆయన యొక్క కంస విగ్రహాన్ని పెడతానని చెప్పారు. మనస్ఫూర్తిగా మా సామాజిక వర్గం తరపు నుంచి ఉమాగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటు అందరం కలిసి ఒక సభ ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారి యొక్క అభిమానులు, ముద్రగడ పద్మనాభం గారి యొక్క